ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని అడుగుతాం. ఈ డీటెయిల్స్ అన్ని కూడా 49 మరణాల లిస్ట్, ఈ 49 మరణాల లిస్టు ఇలా మీకు మీ ముందు ఉంచుతా ఉన్నా. ఎంత బాధాకరం అంటే 10 నెలల్లో మీరు చంపినటువంటి మీ పాపం, కాంగ్రెస్ పాపం ఇది. ఈ ప్రభుత్వ పాపానికి నిలువెత్తు నిదర్శనం నా బిడ్డలు చనిపోయిండ్రు అంటున్నా. 49 మా బిడ్డల తల్లుల గోస మేము ఇలా మీ ముందు పెడతా ఉన్నాం. ఈ బిడ్డల తల్లుల గర్భకోశానికి కారకులు ఎవరు? సమాధానం చెప్పాలి. ఆ గర్భకోశాన్ని పూరించేటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇలా మా రామ్మోహన్ రెడ్డి గారు పోతే అంటుండ్రట, చదువు సంగతి దేవుడెరుగు సార్, మా పిల్లలను బతికించుకుంటాం, ఈ చదువు వద్దు, మాకు ఈ బడులు వద్దు, మా పిల్లలను భద్రంగా మాకు అప్పచెప్పండి అనేటువంటి దుస్థితికి ఎందుకు పోయింది అంటున్నా. దీని కారకులు ఎవరు? ఈ కారకులు ఎవరో చెప్పాలి. ఇలా మనం అందరం కూడా, నాకు తెలిసి అందరం కూడా సోషల్ వెల్ఫేర్లా, బీసీ వెల్ఫేర్లా ఎక్కడో చదువుకొని వచ్చిన వాళ్ళం. ఇలా ఎందుకు ఇంత బాధ కొద్ది చెప్తుందంటే, ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మంచి భోజనం పెట్టాలని కేసీఆర్ గారు మాట్లాడిండ్రు. ఇలా నాణ్యమైనటువంటి ఫుడ్ లేదు, నాణ్యమైనటువంటి చదువు లేదు. ఇలా మొత్తానికి కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాన్ని మొత్తం కూడా ఎత్తేసేటువంటి ప్రక్రియని ప్రభుత్వం చేస్తూ ఉన్నది. వారానికి 3 గుడ్లు పెట్టేది, కోడిగుడ్లు, వారానికి 3 కోడిగుడ్లు పెట్టేది. ఆ స్కీమ్ ఎత్తేసిండ్రు. వారానికి ఒకసారి మాంసాహారం పెట్టేది. ఇలా దాన్ని కూడా పెట్టలేనటువంటి పరిస్థితులు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇలా ఎంతమందిని చంపుతారు? గమ్మత్ ఏంటంటే, మా బిడ్డలను చూసుకునేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల బిడ్డలను చూసుకోవడానికి సంక్షేమ శాఖ మంత్రి లేడు ఈ రాష్ట్రానికి. విద్యను ఎవరైతే అందిస్తున్నారో మా తెలంగాణ బిడ్డలు చదువుకున్నటువంటి ఈ తెలంగాణ విద్యా వ్యవస్థకు విద్యను చూడడానికి విద్యాశాఖ మంత్రి లేడు. మా తెలంగాణ ఆడబిడ్డలు, దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు, బహుజన బిడ్డల మీద అన్యాయంగా, కర్కశంగా, అమానుషంగా అత్యాచారాలు జరుగుతుంటే వాటిని కాపాడడానికి, శాంతి భద్రతలు చూడడానికి హోంశాఖ మంత్రి లేడు. ఇదేం గోస? ఈ 3 శాఖలు ఎవరి దగ్గర ఉన్నాయంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. ఇలా మేము అడుగుతా ఉన్నాం, అయ్యా మేమేం పాపం చేసుకున్నాం? మాకెందుకు ఈ వివక్ష? మాపై ఎందుకు ఈ కక్ష? దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు, పేద అగ్రవర్ణ పేదలు చనిపోతూ ఉంటే మీరు ఎందుకు స్పందించరు? మీ మంత్రులు ఎందుకు స్పందించరు? ముఖ్యమంత్రి 29 సార్లు ఢిల్లీకి వెళ్ళిండు. 29 సార్లు, అక్షరాల 29 సార్లు అంటే దాదాపుగా 58 సార్లు అన్నట్టు లెక్క. అప్ అండ్ డౌన్ 58 రోజులు మీరు ఢిల్లీలో ఉన్నారు. 365 రోజులల్లా ఒక్కరోజు ఇంతమంది చనిపోతూ ఉంటే, నా బిడ్డలు, గిరిజన బిడ్డలు, దళిత బిడ్డలు, మా తల్లుల పేగు బంధాలు తెగిపోతూ ఉంటే మీకెందుకు కనికరం లేదు అని అంటా ఉన్నా. మీ మనసు ఎందుకు ఒప్పుకుంటలేదు అని అడుగుతా ఉన్నాం. మీ మనసు ఎందుకు కరుగుతలేదు అని అడుగుతా ఉన్నాం. మీ గుండె ఎందుకు కరుగుతలేదు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంతమంది చనిపోతే ఎందుకు మీరు కరుగుతలేరు? కనీసానికి వాటి మీద సమీక్ష లేదు. ఇంతమంది చనిపోయినా 1000 వరకు అస్వస్థకు గురైతే వాటిని పరిశీలించరు, వాటి మీద సమగ్ర విచారణ జరిపించరు. ఇలా మేము ఏం పాపం చేసుకున్నాం? ఈ రాష్ట్రంలో రాజ్యం ఉన్నదా? ప్రభుత్వం నడుస్తున్నదా? ప్రజాస్వామ్యం ఉన్నదా? ప్రజాస్వామ్యము 7వ హామీగా పెడతామని చెప్పిండ్రు కదా, 7వ గ్యారంటీగా పెడతామని చెప్పిండ్రు కదా, ఎక్కడుంది ఈ ప్రజాస్వామ్యం? ఎవరి కోసం ఉన్నది? బడుగు బలహీన వర్గాల బిడ్డలను చంపడానికి ఉన్నదా అని అడుగుతా ఉన్నాం. మా గిరిజన బిడ్డలను, ఆడబిడ్డల మీద అన్యాయంగా అత్యాచారాలు చేయించడానికి ఉన్నదా ఈ ప్రజాస్వామ్యం? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకున్నది? మాకు అన్యాయం జరిగినప్పుడు, మా బిడ్డలు చనిపోయినప్పుడు, మా బిడ్డలు ఆకలి కేకలతో లేకుంటే విషాహారం తిని చనిపోతూ ఉంటే, ఇలా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే స్పందించని ప్రభుత్వం ఎందుకోసం, ఎవరి కోసం? ఇది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మీకు సమయం లేదు, రివ్యూ చేసే అవకాశం లేదు. కనీసం సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ మాట్లాడు, గురుకుల సెక్రటరీ మాట్లాడు,
బీసీ వెల్ఫేర్ సెక్రటరీ మాట్లాడు, హోంశాఖ సెక్రటరీ మాట్లాడు. ఈ ఎందుకు మరి గవర్నమెంట్? ఎందుకు ఈ గవర్నమెంట్? ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాలు కాపాడడానికి ఈ ప్రభుత్వం నడుస్తుంది అని అడుగుతా ఉన్నాం మేము.